కేజీఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి దురుసును తగ్గించుకోవాలని, తను చేసిన అప్పులకి నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలను కడుతుందని మంత్రి బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో తెలియజేశారు. తప్పుడు ప్రలాపనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లాలనుకుంటే అది నీపైన పడుతుందని ఆయన విమర్శించారు. ఒక ఆయన అంటాడు, మేము 7,000 కోట్లు ఇచ్చాం, బ్యాలెన్స్ ఉంచాం, అవి కాకుండా ఇంకొక 17,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు 7,000 కోట్లు ఇవ్వలే, అది బ్యాలెన్స్ చూపించాం మీకు. ఈ కాకుండా మీరు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ కట్టడానికి మేము ఈ 3 నెలల్లో 26,374 కోట్లు కట్టాను. నేను ఇది కూడా లెక్క చూపిస్తా ఉన్నాను. 26,374 crores వడ్డీ అసలు కలిపి. మళ్ళీ అంటారు మీరు ఏం చేసే డబ్బులు, ఏం చేస్తాం? ఇది 66,507 కోట్లు మేము ఇప్పటికల్లా, అంటే నేను మిగతాయి కాకుండా శాలరీసు, ఇంట్రెస్ట్ పేమెంట్స్, మహాలక్ష్మి ఆర్టీసీకి మీ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఆర్టీసీ అసలు నడుస్తుందా లేదా, మూసేస్తారా అమ్ముతారా అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఫ్రీ బస్ రైడ్ మహిళలకు ఇస్తూ ప్రతి నెల మేము కట్టినటువంటి డబ్బులు, గత ప్రభుత్వాలాగా స్కీమ్ అనౌన్స్ చేసి ఆయా కార్పొరేషన్స్ని వాడేటట్టు చేసి ప్రభుత్వాలు డబ్బులు కట్టకుండా ఉండే, చివరికి ఆ కార్పొరేషన్లన్నీ మూసేసే పరిస్థితి వచ్చింది. కానీ మేము అట్లా చేయట్లేదు. ప్రతి నెల ప్రతి టికెట్కి, మహిళ వాడిన ప్రతి టికెట్ని లెక్క కట్టి ప్రతి నెల డబ్బులు రిలీజ్ చేసుకుంటూ పోతా ఉన్నాం. అందులో భాగంగానే 1,125 కోట్లు ఇప్పటికీ రిలీజ్ చేసాం ఆర్టీసీ. అందుకే వాళ్ళ ఆర్టీసీ ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చేసింది. అట్లాగే గృహజ్యోతి సంబంధించి 200 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం, ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ 189 కోట్లు రిలీజ్ చేశాం. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి స్కీమ్ మొదటి నెలకు సంబంధించి 80 కోట్లు రిలీజ్ చేశాం. మళ్ళీ ఇప్పుడు బిల్లు వచ్చింది మార్చి నెలది, దాన్ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. పవర్ సబ్సిడీ ఏమంటే 1,147 కోట్ల రూపాయలు. పవర్ సబ్సిడీ అంటే అగ్రికల్చర్ పవర్ సబ్సిడీ, రైతులకు ఇచ్చేటువంటి పవర్ సబ్సిడీ. ఎక్కడ పెండింగ్ పెట్టలే మేము. ఈ పవర్ సబ్సిడీకి సంబంధించి 3,924 కోట్లు రిలీజ్ చేశాం. రైస్ సబ్సిడీకి సంబంధించి 1,147 కోట్లు ఇచ్చాం. డైట్ బిల్స్ ఇచ్చాం, మిడ్ డే మీల్స్కి ఇచ్చాం, అంగన్వాడీ శాలరీస్ ఇచ్చాం, హోంగార్డ్ శాలరీస్ ఇచ్చాం. డ్వాక్రా ఉమెన్కి ప్రత్యేకంగా మేమే ఎక్కడ హామీలు ఇవ్వలేదు. కానీ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం ఆనాటి ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మహిళలు బాగా ప్రోత్సహించాలని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి విధానాన్ని ఆ రోజు ఉంటే 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పూర్తిగా పక్కన పెట్టింది. మేము ప్రత్యేకంగా 7వ తారీఖు నుంచి మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మహిళలందరికీ ఒక పిలుపిచ్చి, తిరిగి వడ్డీ లేని రుణాలు మీకు ఇస్తాం, మీరు సంపూర్ణంగా రుణ సదుపాయాన్ని బ్యాంకుల నుంచి పొంది మీరు ఆర్థికంగా నిలదొక్కునే కార్యక్రమాన్ని చేపట్టండి అని చెప్పి హైదరాబాద్ నగరం నడిబొడ్డులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆ బహిరంగ సభలో చెక్ని ఆ రోజు డైరెక్ట్గా ఇచ్చాం. మాటలు చెప్పడం కాదు, చెక్కే ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు ఒక మాట కూడా చెప్పాం. రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 1,00,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు అందించే కార్యక్రమానికి అద్భుతంగా మేము ముందు తీసుకొని పోతామని చెప్పాం.